కడపలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అటు కోఆపరేటివ్ కాలనీలో కురుస్తున్న వర్షాలకు ఓ భారీ వృక్షం కూలింది. ఆ కూలిన చెట్టు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్పై పడడంతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలు తెగిపోయి నేలపై పడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపేశారు. అటు వెంటనే అక్కడికి చేరుకున్న విద్యుత్ సిబ్బంది రోడ్డుపై నేల కొరిగిన చెట్టును తొలగించి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. రైట్, కడప జిల్లాలో భారీగా వర్షం పడుతోంది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో కరెంటుకి అంతరాయం ఏర్పడింది. భారీ వృక్షాలు నేలకొరగడం కూడా మనకి దృశ్యాలు కనబడుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్. సునీల్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా నిన్న రాత్రి నుంచి భారీ వర్షం పడుతూ ఉంది కడప జిల్లా వ్యాప్తంగా. ప్రస్తుతం మనం 10 టీవీ విజువల్స్ లో చూపించే విజువల్ కోఆపరేటివ్ కాలనీలో ఒక పెద్ద చెట్టు అయితే ఒక్కసారిగా కింద పడింది. ఆ కింద పడడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యుత్ అంతా కూడా ఆగిపోయి ఆ తీగలన్నీ కూడా చెట్టు చుట్టూ ఇరుక్కుపోయాయి. దాన్ని తీసే క్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కడా కూడా ఈ పెద్ద పెద్ద చెట్లు అలాగే పిడుగులు పడే ప్రాంతాల్లో జనసంచారం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ జలాశయాల దగ్గర నదీ పరివాహక ప్రాంతాలకు కూడా హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఎందుకంటే తుఫాన్ ప్రభావం ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి తరుణంలో ఇటు దక్షిణ రాయలసీమలో కూడా కడప, అనంతపురం, చిత్తూరు ఈ 3 ప్రాంతాలు ఎక్కువ ఎఫెక్ట్ ఉందని తెలిసిన కారణంగా కలెక్టర్ శ్రీధర్ కూడా కంటిన్యూగా ఈ మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కోఆపరేటివ్ కాలనీలతో పాటు పక్కనే ఉన్నటువంటి ఒక 2 ఇళ్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. దానిని కూడా ఆ విద్యుత్ అంతరాయం ఒకసారిగా ఆపేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా సెటరేట్ చేసే క్రమం అయితే కొనసాగుతుంది. వర్షం మరో 2 రోజుల పాటు పడే అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సురేంద్ర, అయితే ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి హెచ్చరికలు వెళ్ళాయి? అలాగే సూచనప్రాయంగా ప్రజలందరికీ ఒక అవగాహన కార్యక్రమం లాంటిది ఏమైనా నిర్వహించారా? ఈ రోజు మార్నింగ్ 10:30 ప్రాంతంలో కలెక్టర్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావం పెరిగే అవకాశం ఉంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు జలాశయాల్లో దిగకుండా, అలాగే మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి జాగ్రత్తలు చెప్పారు. అలాగే రైతులకు కూడా ముఖ్య సూచనలు చేశారు. జలాశయాల నుంచి బోర్ల ద్వారా నీళ్లు తీసుకునేటువంటి రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎగువ నుంచి భారీ వరద వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలని ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడంతో పాటు అటు రైతులకు ఇటు జలాశయాల దగ్గర జన సంచారం లేకుండా ఉండాలి. అలాగే విద్యుత్ ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో వెంటనే చర్యలు తీసుకునే దిశగా ఇటు విద్యుత్ అధికారులతో కూడా ప్రత్యక్ష సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ తుఫాను రేపు ఎల్లుండి కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు ఇటు ప్రభుత్వ యంత్రాంగం తీసుకుందనే చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.